సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపించిన అభిమానానికి మాజీ డీఎస్పీ నళిని కృతజ్ఞతలు తెలిపారు. తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డికి భావోద్వేగంతో లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తన గతం ఒక రీల్ మాదిరిగా కళ్ల ముందు కదులుతుందని లేఖలో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని తెలిపారు. మాజీ డీఎస్పీ నళిని అలియాస్ దోమకొండ నళిని తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేయలేనని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన జరిగి 9.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు డీఎస్పీ నళిని ప్రస్తావనే రాలేదు. గత ప్రభుత్వం ఆమె త్యాగాన్ని గుర్తించలేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞబ్రహ్మగా వేద ప్రచారకురాలిగా మారారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్ష సందర్భంగా మాజీ డీఎస్పీ నళిని ప్రస్తావన తీసుకువచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమెకు పోలీసు ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఒకవేళ ఆమెకు అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీస్ శాఖ నిబంధనలు అడ్డు వస్తే నళినికి అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిపై చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న ఆమెను పలువురు సంప్రదిస్తూ ఉండడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిందని, ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞబ్రహ్మగా వేద ప్రచారకురాలిగా ఆర్ష కవయిత్రిగా తమపోయ జీవనం గడుపుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో తన దేశద్రోహిగా ముద్ర వేశారని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పుడు తనకు పోలీసు ఉద్యోగం ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను దానికి పూర్తిగా న్యాయం చేయలేనని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోవడంతో పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా కోల్పోయానని వివరించారు. యాటిట్యూడ్ని ఇటు సనాతన ధర్మ మూలాధారమైన వేదం యజ్ఞాన్ని ప్రచారంగా చేస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు నళిని చెప్పుకొచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి నడి తెలుసుకుందాం. శశి, ఉద్యోగ లాఠీ చార్జ్ చేయలేనంటూ తన డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసింది నళిని. అయితే ఆ నుంచి ఇప్పటివరకు కూడా డిఎస్పీ నళిని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. తాజాగా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పై సమీక్ష జరుగుతున్నటువంటి డిఎస్పీ నళినికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమెను ఎందుకు ఉద్యోగంలోకి చేర్చుకోవద్దు, ఎందుకు ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవద్దంటూ కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఆమె గురించి విస్తృతమైనటువంటి చర్చ ఇప్పుడు మొదలైందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి తన మీద చూపించినటువంటి అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంటూ కూడా ఆమె ఒక భావోద్వేగమైనటువంటి సందేశాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా పంచుకున్నారు నళిని. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తన మీద చూపించినటువంటి ఆత్మీయత తన హృదయానికి ఒక గొప్ప సాంతన కలిగించిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆమె ఉద్యోగంలోకి చేసేటటువంటి వెసులుబాటు లేదు అంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారుల మీద తాను దాడి చూపించాలంటూ కూడా ఆమె నిరంతరంగా తన పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. అనంతరం మరొకసారి రోషం వచ్చిన తర్వాత కూడా ఆమె తన ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత కూడా 18 నెలల పాటు కూడా తాను ఎంతో మానసిక వేదన అనుభవించాలంటూ కూడా డిఎస్పీ నళిని చెప్పుకొచ్చారు. ఆ 18 నెలలు తన ఉద్యోగంలో తీసుకున్న తర్వాత రకరకాలుగా తనను డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి వారు ఇబ్బంది పెట్టారు, ప్రభుత్వ పెద్దలు కూడా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆమె ఆవేదన వెలిగించారు. మరోవైపు తాను డిఎస్పీగా రాజీనామా చేసిన తర్వాత తన మీద దేశద్రోహం కేసు, దేశద్రోహం లాంటి రాజద్రోహం లాంటి కేసులను కూడా రాజద్రోహం లాంటి అంశాలు గురించి ప్రస్తావించడం నేపథ్యం అంటే ఇదే కాకుండా అలాగే బంధువులు కుటుంబ సభ్యులు సైతం ఆమెకు దూరం అయ్యారంటూ కూడా ఆమె ఆవేదన వెలిగించినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ప్రస్తుతం మాజీ డీఎస్పీ నళిని నడుస్తూ ఉన్నారు.
సో ఇదే నేపథ్యంలో ఆధ్యాత్మికత వైపు తాను కొనసాగాలంటూ కూడా ఇప్పటికే ఆమె నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో భాగంగానే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రాహ్మణగా వేద ప్రచారకురాలుగా అర్చకగా ఆమె ఒక తపోమయ జీవితాన్ని ప్రస్తుతం గడుపుతూ ఉన్నారు. సో ఇదే జీవితాన్ని దాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా నలుని నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని ఏది కూడా పోస్ట్ అయితే పెట్టింది. ఇందులో భాగంగానే తనకు న్యాయం చేయాలి అనుకుంటే కనుక నాకు ఉద్యోగం ఇవ్వడానికన్నా బదులు నా కర్మ ప్రచారానికి ఉపయోగపడే విధంగా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి తాను రాజీనామా చేసిన తర్వాత ఎంత ఆవేదన చెందానన్న అంశాల గురించి కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ ద్వారా వ్యక్తపరిచింది. థ్యాంక్ యూ శశి.